బయట ఎన్ని జరిగినా లోపల ఎన్ని జరిగినా నేనే పెద్దన్న, నేనే రాజు అన్న రేంజ్లో వ్యవహరిస్తున్నాడు మన డీజే టిల్లు ట్రంప్. ఏనాడు అమెరికా గెలిచింది ఈ చరిత్రలోనే లేదు. ఓవర్ పవర్ చేయడానికి యుద్ధాయుధాలు ఉన్న ఆయుధాలన్నిటినీ ఒక 5-6 రోజుల్లోనే మొత్తం డెలివరీ చేయడానికి ట్రై చేస్తారు. దాంతో వాళ్ళ మీద ప్రెషర్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. ఈ భారతదేశం ఎలా ఉందంటే ఇప్పుడు గోడ మీద పులి పులి పులి. ఒక్కోసారి ఆపరేషన్ సింధూర్ లాంటి ఆపరేషన్ జరిగినప్పుడు అదే ట్రంప్ ఫోన్ వస్తే ఎత్తకూడదు ఫస్ట్. పాకిస్తాన్ వాడు నువ్వు పోస్ట్లో పడుకున్నావంటే వచ్చి తలకాయ కట్ చేసుకుని తీసుకెళ్ళిపోతాడు సార్. పాకిస్తాన్ ఈజ్ ఈక్వల్ టు టెర్రరిజం, టెర్రరిజం ఈజ్ ఈక్వల్ టు పాకిస్తాన్. చైనా వాడు పాకిస్తాన్ని కుక్కలా పెంచుకున్నాడు. మన ఇల్లు బాగుండాలంటే మనం బాగుంటే సరిపోదు, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగుండాలి. డబ్బు వ్యాపారం రాజనీతి, ఈ రెండింటిని కలిపి రాజనీతి చేశారు. టెర్రరిజం పై పోరాటమే ఈ పోరాటం అంటే నేనైతే ₹1 కూడా ఒప్పుకోను. పొలిటికల్ స్టెబిలిటీ ఉన్నంత వరకు మన దేశాన్ని ఎవడు టచ్ చేయలేడన్న క్లారిటీ వాళ్ళకు ఉంది. అమెరికా స్పాన్సర్డ్ టెర్రరిజం ఇండైరెక్ట్లీ. ఇప్పుడు ఇండియాతో పెట్టుకోవడానికి ఎవరు రెడీగా లేరు. పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత ఎక్కడైనా మన దేశంలో ఎవరైనా గొడవలు పెట్టుకున్నారు.